హాయ్ యూత్. సమ్మర్ హాలిడేస్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీకోసం ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఛానల్ బట్టి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ ఏం పడలేదు. అయితే సంవత్సరం 365 రోజులు ఎప్పటికప్పుడు కొద్ది గ్యాప్ తోటి 365 రోజులు రిక్రూట్మెంట్స్ రిలీజ్ చేసే ఏకైక వెబ్సైట్ వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీన్ని ssc.nac.in అంటారు. దీని నుండి మన సౌత్ రీజియన్ నుంచి ప్రత్యేకంగా ఇప్పుడు కూడా వేరే వెబ్సైట్ ఉంటుంది, అది sscsr.gov.in. అయితే ఇప్పటి మ్యాటర్ ఏంటంటే 2402 సెలక్షన్ పోస్టులు గాను అఫీషియల్గా ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెబ్సైట్ కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీని నుండి 10th లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మీరు ఏది చదివినా మీకు పోస్ట్ అయితే అందులో ఉన్నది. ఏ విధంగా అంటే ఇందులో ఆల్మోస్ట్ 37 రకాలైన జాబ్లు ఇచ్చారు. మన సౌత్ రీజియన్ నుంచి 37 రకాలైన జాబ్స్. ప్రతి జాబ్కి ఏదో ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అది 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీతో కనెక్ట్ అయి ఉన్నది. ల్యాబ్ అటెండెంట్ అని, లేదంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అని, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని, ఫోటోగ్రాఫర్ అని, ఇలాగా రకరకాలైన పోస్టులు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా ఉన్నది. ఆల్మోస్ట్ 113 పేజీలు అయితే ఉన్నది. ఇందులో లాస్ట్ పేజెస్లో ఏ జాబ్కి ఏ క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్గా రాశారు. అయితే మీరు 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి, 25 ఏళ్ళు దాటకూడదు. ఇదే ఫైనల్ అని కాదు, 25కి ఉంది, 27కి ఉంది, 30కి ఉంది, 32కి ఉంది, అలా అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. జాబ్ నేచర్ బట్టి ఏజ్ లిమిట్స్ ఉంటాయి. మీరు బీసీ వాళ్ళైతే కనుక 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక 10 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఎప్పటిలాగే వర్తిస్తుంది. ఈ విధంగా మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అలాగే మీ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఈసారి కొత్త ఫీచర్ ఇది ఒకటి యాడ్ చేశారు. అలాగే అప్లై చేసే ప్రాసెస్లో లైవ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో మీరు మన నేచర్ కంప్యూటర్ దగ్గరకు వచ్చి అప్లై చేయించుకోవచ్చు. అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క 10th క్లాస్ జిరాక్స్ కాపీ, మినిమంగా ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ దేని మీద బేస్ అయిందో దాని తాలూకా డీటెయిల్స్ ఉంటే సరిపోద్ది. ఈ ప్రాసెస్లో డెడ్లైన్ వచ్చి 23/6/2025. అలాగే ఆ తర్వాత కరెక్షన్స్కి ఒక 2-3 డేస్ టైం చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ వచ్చి మాత్రం జూలై 24 నుంచి మొదలుపెట్టి అప్ టు ఆగస్ట్ 4 వరకు జరుగుతుంది. ఎవరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు మొబైల్కి, ఈమెయిల్కి ఇంటిమేషన్ ద్వారా అయితే తెలియచ్చు. సో గైస్, మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక, అలాగే జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక త్వరగా అప్లై చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రావాలంటే మన ఛానల్కి అయితే జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యింది. ఇవి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఫేజ్ 13 సెలక్షన్ పోస్టులు మొత్తం 2402. మన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.